2024 ఆగస్టు నెల 15 నుండి 31 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. శుక్రుడు అధిపతి. ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు. తర్వాత శుక్రుడు, బుధుడు, రవి, రాహువు, ఈ గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, రవి, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, కుజుడు, గురువు, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. అయితే ఈ 4 గ్రహాలకి పూజలు జపాలు తప్పవు. శనికి 19,000 జపం చేయించుకోవాలి. రాహుకి కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి. తర్వాత కేతువుకి 7,000 జపం చేయించుకోవాలి. ఇట్లా ఈ జపాలు చేయించుకొని మరి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. అట్లాగే కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 4 గ్రహాల యొక్క దోషం పోవాలంటే శనికి నల్ల నువ్వులు, రాహువుకి మినువులు, కుజుడికి కందులు, కేతువుకి ఉలవలు విధానం ఇవ్వటం తప్పదు. అయితే పూజ చేసుకోండి అని చెబుతున్నాను, జపాల శాంతి చేసుకోమని చెబుతున్నాను. కానీ ఈ నెలలో సంవత్సరంలో కూడా ప్రధానమైన నెల శ్రావణ మాసం. శ్రవణం వైష్ణవం శ్రీశ శ్రీకాంతో మురజిద్ధరి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రధానమైన మంచి రోజులు. మరి విష్ణువు అందులో పాల సముద్రంలో మొన్న తొలి ఏకాదశికి ఆయన యోగ నిద్రలో ఉండేటువంటి రోజులు. ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు కూడా చాతుర్మాసాలు. ఈ చాతుర్మాసాలు ఎవరైతే దేవతా పూజలు చేస్తారో, ఎవరైతే వ్రతాలు చేస్తారో, ఎవరైతే హోమాలు చేస్తారో, ఎవరైతే యజ్ఞయాగాది కర్మలు చేస్తారో వాళ్ళకి వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? మరి శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం, మరి కుజుడికి జపం చేయించుకొని కందులు దానం, తర్వాత కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం, ఇవి ఇవ్వటం చాలా అవసరం. తర్వాత ఏంటంటే ఈ రాశి వాళ్ళు కాదు ఎవరైనా కూడా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేయించండి. అందులో లక్ష్మీదేవి ఎట్లా ఉండాలంటే పద్మంలో కూర్చున్న లక్ష్మీ ఫోటో పెట్టాలి. కొంతమంది నిలబడ లక్ష్మిని పూజించడం కాదు, కూర్చున్న లక్ష్మిని పూజించాలి. ఎందుకంటే లక్ష్మి చంచలమైందిట. ఇవాళ ఉన్న చోటు నుంచి రేపు వెళ్ళిపోతుందేమో తెలియదు. ఎందుకంటే కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అని. ఏనుగా వెలక్కాయ మింగుతుంది, అయితే నవిలి జంతువు మింగేస్తుంది. వెలక్కాయ మింగేటప్పుడు లోపల గుజ్జు ఉంటుంది, వెలక్కాయలో ముడ్డెమ్మడి పడేటప్పటికి గుజ్జు మాయమైపోతుంది. అట్లాగే లక్ష్మి వచ్చేది ఎవరికి అర్థం కాదు, పోయేది అర్థం కాదు. అయితే ఈ లక్ష్మి వచ్చేటువంటి డబ్బు అహంకారాన్ని పెంచుతుంది. అహంకారంతో ఏదో అనవసరమైన పనులని చేసుకొని చెడగొట్టుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని నష్టపడిపోతారు. అట్లా కాకుండా దైవ కార్యాలు చేస్తే డబ్బు నిలబడుతుంది, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యాన్ని వంశాన్ని వృద్ధి చేస్తుంది, వంశంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది. కానీ మంచి దాన ధర్మాలు చేస్తారు. అయితే లక్ష్మీ పూజకి దాన ధర్మాలు చేయొద్దని కాదు, పూజ చేయడమే కాకుండా సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు దేవతా పూజలకి బుద్ధి పుట్టదు. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేసుకోవడమే కాకుండా లక్ష్మీ పూజ ఈ నెల 16వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు బంగారపు లక్ష్మి కాసు పెట్టుకుంటారు, కలశం దగ్గర కాసు పెట్టుకుంటారు, 9 సూత్రాలు దారం ముడివేస్తారు. ఆ ముడివేసి పోయిందా 9 సూత్రాల దారం పెట్టి ముడివేసుకొని ఆ తోరం కట్టుకుంటారు. మరి ఆమెను పూజ చేసేప్పుడు ఒక శ్లోకం ఉంది, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. పద్మంలో కూర్చున్నదిట. చేత్తో 2 చేతుల్లో పద్మాలు పట్టుకున్నదిట. పద్మాసనే పద్మకరే. పద్మాసనంలో కూర్చుంది, పద్మాలు చేత్తో పట్టుకుంది. సర్వలోకైక పూజితే, సర్వలోకాలు కూడా కుండిన అనేటువంటి భూలోకంలో ఉన్న చారుమతి చేసినటువంటి పూజను సప్తలోకాల్లో దేవతలందరూ కూడా, యక్ష కిన్నర కింపురుషాదులు దేవతలందరూ కూడా ఈ పూజ చేస్తారు. కాబట్టి ఈ లక్ష్మీ పూజ ఈ శ్రావణ మాసంలో మహాపతివ్రత ఆ కుండిన అనే పట్టణంలో చారుమతీదేవి చేసినటువంటి పూజ చేసిన ఈ నెలలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అష్టదరిద్రాల్లో ఏ దరిద్రం కూడా ఉండదు. దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇటువంటి మంచి పనులకి బుద్ధి పుట్టదు. బుద్ధి పుట్టి పూజించాలి. అందుకోసమే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అంటారు. తోరణం కట్టేటప్పుడు నవసూత్రం శుభప్రదం బధ్నామి దక్షిణే హస్తే, కుడి చేతికి 9 దారాలతో పోసినటువంటి తోరం. నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మేలవే. ఎవరైతే ఈ లక్ష్మీ పూజ చేస్తారో పుత్రులు పౌత్రులు మనవాళ్ళు ముని మనవాళ్ళు పుట్టడమే కాకుండా అభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవతకి ప్రధానమైనటువంటి రోజులు. ఇప్పుడు ఈ నెలలో ముందు ఈ శ్రావణ మాసంలో లక్ష్మి అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరి భార్య వాళ్ళకి లక్ష్మే. భార్యను లక్ష్మిలాగా చూడాలి. భార్య భర్తకి మొహాన బొట్టు పెట్టుకొని మొహం చూపించాలి. ఇటువంటి రోజులు ఇవి. ఈ ఆగస్టు నెలలో మీకున్నటువంటి పాపగ్రహాలు శని, రాహువు, కుజుడు, కేతువు, ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలకి పూజ చేయించుకోండి. కాదండి, నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి లక్ష్మీ పూజ చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శనగలు ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసి అందరికీ ప్రసాదం పెట్టండి. గుగ్గిళ్ళుగా చేసి పెట్టండి. లేకపోతే నానబోసి మొక్కలు మొలిచిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి పెట్టండి. ఈ లక్ష్మీ పూజ చేయండి. ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి కాదు, ఈ 12 రాశుల వాళ్ళకి కూడా దరిద్రం అనేది ఉండదు. అందులో ఇప్పుడు నేను చెబుతూ ఉన్నది ఈ 10వ తారీఖు చేయబోయేటటువంటి మహారుద్రం లక్ష్మీతో పాటు ఈశ్వరుడు యొక్క అంశ. లక్ష్మి ఎవరు? పరమేశ్వరుడు యొక్క చెల్లెలే లక్ష్మి. కాబట్టి అన్నా చెల్లెళ్ళకి పూజ చేసేటువంటి రోజులు. కాబట్టి ఈ రోజున ఈ పూజ ఎవరైతే చేస్తారో రేపు 10వ తారీఖు పూజలో ఎంతమంది పాల్గొన్నా దానికి తగినటువంటి మీ శక్తి కొలది దానికి తగినది ఇచ్చి మీ గోత్రనామాలతో ఆ అభిషేకం పూజ చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.